పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం పట్టింపాలెం బంగారుపాడెం గ్రామాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జున ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించి రైతులను కలిసి వారికి 3వ విడత అన్నదాత సుఖీభవ వారి అకౌంట్లో జమ అయ్యాయో లేదో తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో రైతులకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, గంధం సతీష్, పరిమి సురేష్, కసులూరి రఘుప్రసాద్, సోర్పని వెంకట్రావు, అబ్బిన గోపాలకృష్ణ, అబ్బిన వెంకట్రావు, తాడేపల్లి శ్రీను, జాస్తి శేషారావు, కారింకి గంగయ్య, బుర్ల వెంకన్న, బుర్ల రాము, గంగుల సీతారామూర్తి, వైట్లో నరేంద్ర, నీరుకొండ ఈశ్వర్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా పడిపోయింది. ఇది మన హమాలీ ఛార్జీలు కూడా 3 విడత డబ్బులు కూడా వచ్చినాయి కదా. సరే ఏముందా చేసేయండి, వదిలిపోతుంది. ఏమండే హమాలీ ఛార్జీలు పడలేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎగుమతి చేసిన డబ్బులు అవి కూడా పడిపోయినాయి, చూసుకోండి. కొంతమందికి అప్పుడే వచ్చినాయి అన్నారు, కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, చాలా మందికి రాలేదు, ఎక్కువ మందికి రాలా. ఎక్కడ ఉన్నారు మీకు ఇప్పుడు ఈ 3 విడతల్లో ప్రోగ్రామ్ లో 20,000 ఇచ్చింది కదా. 3 విడతల్లో 20,000 పడినాయి మీకు. మీకు వస్తే మీ ఫాదరా సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి వస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ వస్తలేదు. ఎందుకు రావట్లేదు? స్టేట్ గవర్నమెంట్ ధాన్యం ఎగుమతి చేసినవి ఉంటాయి కదా, ఆ డబ్బులు కూడా పడినాయి. క్వింటాలకు 9 రూపాయలు ఎంత ఉంది కదా, అది పడినాయి. కూడా పడతాయి. హమాలీ ఛార్జీలు ఇవ్వలేదు కదా, కొద్దిగా ఎగుమతి చేసి డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు కూడా ఇక్కడ ఉందా ఇల్లు. ఏంటి మనకి 3 విడతల్లో డబ్బులు పడినాయి కదా. 2 విడతలు పడినాయి, 10,000 పడినాయి. మీరు చూసుకోండి, వచ్చేసి ఉంటారు. 3 సార్లు పడినాయండి, 3 సార్లు 20,000 పడలేదండి. నరేంద్ర మోడీ 2019 ముందు తర్వాత రిజిస్ట్రేషన్ అయిందా మీకు పొలం? ముందైతే వస్తే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ లో
అప్పుడు 1000 రూపాయలు ఎడితే ఎకరం వచ్చేది. ఆ పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ ల్యాండ్స్ని ఆయన ఏదైతే మనకి R4 50 రూపాయల చొప్పున పెట్టి మరి ఈ గ్రామాలన్నిటికీ, ఈ రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా వెలుగు నింపిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారని చెప్పక తప్పదు. తదుపరి మరి వేళ ఫ్రీ కరెంటు మూలాన అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఇక్కడ ఈ రూరల్ మండలంలో అదృష్టం ఏంటంటే భూగర్భ జలాలు పూర్తిగా రైతుకి అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు మోటార్ ఆన్ చేసినా సరే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కరెంటు కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలు కూడా సమృద్ధిగా అందరికీ అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా వ్యాపార వాణిజ్య పంటలు పండించే ఈ గ్రామం మరి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చెందుతుంది. మరి తప్పనిసరిగా మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుందో వ్యవసాయదారులకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇవన్నీ పరిగణలో తీసుకుని చాలా మంది మొక్కజొన్న కూడా వాణిజ్య పంట, దాన్ని కూడా ఏంటంటే నిమ్మ బాగా నిమ్మ తోటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి గ్రామంలో మరి మనం నివసిస్తున్నందుకు ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా వ్యవసాయాన్ని ఇబ్బందికరం లేకోకుండా ఎవరికి ఏ సాయం కావాల్సిన చేసే పరిస్థితులు ఉండడంతో మరి ఆ గ్రామం అభివృద్ధి చెందిన గ్రామంగా మరి వర్ణించవచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు ఉందంటే మరి బాపిరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మరి ఈ గ్రామాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీని అలాగే కూటమిని కూడా గుర్తుంచుకుని మరి తప్పనిసరిగా లాస్ట్ ఎలక్షన్లో మరి కొద్ది ఓట్లు మెజార్టీ వైసీపీకి రావడం జరిగింది. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు లేకోకుండా ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ వచ్చేలాగా మరి వ్యవసాయదారులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి తోడ్పడవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.